Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. తమిళనాడులో ఈ మాసంని మార్గాళి అని పిలుస్తారు. ఈ మాసం మొత్తం అంతా కూడా ఇలా ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటారనమాట. మా నేబర్స్ పెడుతున్నారు. నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళంతా కూడా చక్కగా పొద్దున్నే 4:00కో 5:00కో లేచి పూజ చేసేసుకొని ఇంటి ముందు ముగ్గు దీపాలు ఖచ్చితంగా పెడతారనమాట. ఈ మధ్యకాలంలో అందరూ పెడుతున్నారో లేదో తెలియదు కానీ మా సరౌండింగ్స్లో మాత్రం మోస్ట్ ఆఫ్ దెమ్ పెడతారండి. చాలా అందంగా ఉంటుంది. ఆంధ్రాలో మనము కార్తీక మాసంలో తెల్లవారుజామున దీపాలు ఎలా పెడతామో ఇక్కడ కూడా వీళ్ళు అలాగే పెట్టుకుంటారు. మనం పొద్దున సాయంత్రం పెడతాం కదా, వీళ్ళు మాత్రం ఓన్లీ మార్నింగ్ టైమే పెడతారనమాట. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. లోపలికి వచ్చేసి మిల్క్ బాయిల్ చేసి కాఫీ డికాషన్ వేస్తున్నాను. కాఫీ ఎన్నిసార్లు నేను షేర్ చేసినా ఇంకా అడుగుతూనే ఉంటారండి మన వాళ్ళు. నేను లెవిస్టా యూజ్ చేస్తున్నాను. లెవిస్టా 80-20 అనమాట. అంటే 80 కాఫీ 20 షికరీ ఉంటుంది. పర్పుల్ కలర్ ప్యాకెట్. నాకు ఇది తప్పించి ఈ మధ్యకాలంలో అయితే ఇంకా వేరే కాఫీ అంత నచ్చట్లేదు. వేరే ఏదైనా ట్రై చేసి బాగుంది అంటే మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. ఫిల్టర్ కాఫీలో నాకు ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది. మిల్క్ బాయిల్ అయ్యాయి. సిద్ధుకేమో పాలు కొద్దిగా చల్లారటానికని ఒక గిన్నెలో పోసి పక్కన ఉంచుతున్నా. పొద్దున్నే చల్లగా ఉండేసరికి ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ తాగేయాలి అని అనిపించింది. సో మార్నింగ్ అరౌండ్ 7కి అట్లాగా కాఫీ తాగుతున్నాను. అసలు ఆ సిప్ అట్లా తీసుకుంటుంటే ఎంత బాగుంటుందో రిఫ్రెషింగ్గా. మనం ఎప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. మన హెల్త్ గురించి ఆలోచించుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిరోజు కూడా 2 eggs తీసుకుంటున్నాను. 1 whole egg అండ్ 1 egg white అనమాట. అంటే 2 whole eggs తీసుకోవచ్చు కానీ మరి ఆ ఎల్లో వలన కొలెస్ట్రాల్ పెరుగుతుందేమోనని భయం వేసి సో నేను 2 egg whites 1 whole egg 1 egg white తీసుకుంటున్నాను అనమాట. నేను లంచ్లోకి అని చెప్పి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అండ్ మీన్ వైల్ చట్నీస్ కూడా ప్రిపేర్ చేసేసా. రాగి దోశలు వేస్తున్నా. రాగి దోశలు నేను పిండి బయట తెచ్చేసుకుంటున్నానండి ఈ మధ్య. ఏమో ఒక్కొక్కసారి పిండి ఇంట్లో చేస్తూ ఉంటా, ఒక్కొక్కసారి ఏమో బయట తెప్పిస్తాను. యాక్చువల్లీ బయట దొరికేది ఏంటంటే మనకి క్వాంటిటీ కొంచెం 1/2 kg అట్లానే ఇస్తారు. అంటే ఇది త్వరగా పాడైపోతుంది కదా. కానీ ఆ రాగి దోశల టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది. నేనైతే లిటరల్లీ అడిక్ట్ అయిపోతున్నాను అనమాట దీనికి. అండ్ రాగి దోశలు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రెడ్ కలర్ది కార చట్నీ ఉండాల్సిందే. ఈ రెసిపీ షేర్ చేయమని చెప్పి చాలాసార్లు అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను షేర్ చేశాను కానీ మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం వ్లాగ్లో నేను చూపిస్తాను మీకు. ఒక లవంగాయి ఒక యాలక్కాయ చూసారు కదా. ఇప్పుడు నేను కటాన్ చాయ్ పెడుతున్నా. కటాన్ చాయ్ అనేది మాకు కేరళ వెళ్ళిన తర్వాత ఫుల్ ఫేవరెట్ అయిపోయింది. ఇందులో అంటే కొంచెం ఇది రోలింగ్ బాయిల్కి వచ్చిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి కదా. ఆ తర్వాత టీ పౌడర్ వేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేయటమే. మనం లెమన్ వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. సో లేకపోతే ప్లెయిన్గా కూడా తాగేయచ్చు అనమాట. టీ పౌడర్ లైట్గా ఉంటే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. స్ట్రాంగ్గా చేదుగా లేకుండా కొద్దిగా ఇలా బ్లాక్ టీ తాగిన ఫీల్ వస్తుంది అనమాట. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాల్సింది పొరపాటున పొంగిపోయిందనమాట. సో ఇంతేనండి. చూస్తారు కదా, కలర్ చాలా బాగుంటుంది. మనకి అడ్వర్టైజ్మెంట్స్లో చూపిస్తారు కదా, ట్రాన్స్పరెంట్ కప్స్లో ఉంటుంది మంచి కలర్, బ్లాక్ టీ కలర్. సో ఆ కలర్లో వస్తుంది అనమాట. ఇంతే. దీన్ని బాయిల్ చేసామంటే కొంచెం క్లౌడీ అయిపోద్ది, లేదంటే బాగా డార్క్గా అయిపోతుంది అనమాట. సో మూత పెట్టేసి వదిలేసేయటమే. ఈవినింగ్ స్నాక్కి ఏదన్నా చెయ్యాలి అని అనిపించింది. లాస్ట్ టైం బజ్జీ మిక్స్చర్ చేశాను కదా. సో ఈసారి బజ్జీలు వేయకుండా జస్ట్ నేను టొమాటోస్, ఆనియన్స్, కుకుంబర్, మరమరాలు, ఆలు భుజియా అలాంటివి వేసి చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇవన్నీ తీసి కట్ చేసే టైంలో చూసా అనమాట, టొమాటోస్ లేవు. సరే టొమాటో లేకపోతే బాగానే ఉంటుందా లేదా అన్నట్టుగా డౌట్గానే చేశాను మిక్స్చర్. టొమాటో లేకపోతే కూడా చాలా బాగుందండి. ఎందుకంటే జస్ట్ టొమాటో కొంచెం టెక్స్చర్ని యాడ్ చేస్తుంది. ఫ్లేవర్ అంటే టొమాటో ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే తినచ్చు, లేదు అంటే అది స్కిప్ చేసుకొని నార్మల్గా నిమ్మరసం, ఆ పులుపు అది సరిపోతుందన్నమాట.
ఒకవేళ నిమ్మరసం కూడా ఇష్టం లేదు, చాలా మైల్డ్గా కావాలి అని అంటే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. లైట్గా యాడ్ చేసుకుంటే పులుపు అనేది, ట్యాంగినెస్ అనేది వస్తుంది. అండ్ దీనికి మంచి ఫ్లేవర్ రావాలి అని అంటే బ్లాక్ సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. బ్లాక్ సాల్ట్ లేకపోయినా చాట్ మసాలా యాడ్ చేయొచ్చు. చాట్ మసాలాలో బ్లాక్ సాల్ట్ ఆల్రెడీ ఉంటుందన్నమాట. నేను ఎందుకంటే చాట్ మసాలా అంటున్నాను, అందులో ఏవో రకరకాలు అన్నీ కలిపి చేస్తారు కదా, సో జస్ట్ ఒక పించ్ వేస్తే కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చాట్ మసాలా లేకపోయినా బ్లాక్ సాల్ట్ ఒకటైనా వేస్ట్ చేసుకోవచ్చు. అండ్ కారంకి కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసాను, కలర్ బాగుంటుంది. అండ్ అది లైక్ మైల్డ్ కారం ఉంటుంది అనమాట. కారం బాగా ఎక్కువ కావాలి, స్పైసీగా ఉండాలి అని అంటే మన ఆంధ్ర రెడ్ చిల్లీ కారం అది కూడా వేసేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ కోసం అని చెప్పి పల్లీలు, శనగపప్పు ఉంటాయి కదా, పుట్నాల పప్పు అంటారు, అవి కూడా యాడ్ చేయొచ్చు. లైట్గా పుట్నాల పప్పు వేసానండి. పైన టాపింగ్ లాగా సన్నకార పూసు ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. ఆలు భుజియా బాగుంటుంది, లేదంటే కొంచెం క్రష్ చేసిన కార్న్ఫ్లేక్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పప్పు కానీ పప్పుచారు, సాంబార్ వీటిల్లో తాలింపు పెట్టేటప్పుడు కొంచెం మెంతిపొడి వేసాము అని అంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎక్కువగా ఇది వాడుతూ ఉంటాను. మెంతుల్ని ఫ్రై చేసి పౌడర్ చేసుకొని ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే కనుక స్టోర్ బాట్ మేతి పౌడర్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్ద ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు కదా, అది నేను సగం వాడేసి సగం ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను. మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు ఇలా బౌల్లో వేసేసి కాసేపు పక్కన ఉంచేసి ఆ తర్వాత పోపుల డబ్బాలో పెట్టాము అని అంటే తుట్లు పట్టకుండా, పురుగు రాకుండా ఉంటుంది. ఇది ఫ్రైడే మార్నింగ్ అండి. నేను మా ఫ్రెండ్ కలిసి వాకింగ్కి వెళ్తున్నాము. ఈ వాకింగ్ అంటే నాకు ఒక ఎడిక్షన్ అయిపోయింది, ఎందుకంటే తను రోజు వస్తుంది అండ్ పార్క్లో కొంచెంసేపు కూర్చుంటున్నాం కదా, చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. వాకింగ్ తర్వాత లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను మా హస్బెండ్ కలిసి వెంటనే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, సో వెళ్తున్నాము. అండ్ నా వాచెస్కి కొన్ని బ్యాటరీస్ అవి వేయించాలన్నమాట, సో అందుకు ఆ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాం. ఆయనేమో స్కూల్ స్టూడెంట్ లాగా ఉన్నారు, అది నవ్వుతున్నా అనమాట చెప్పి. ఇప్పుడే మేము ముగ్గురం కలిసి ఏదన్నా ఒక మంచి నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్దాము అని. యాక్చువల్లీ మా హస్బెండ్ వెజిటేరియన్, తను వెజ్ తింటారు. నాకు సిద్ధుకి ఏదైనా మంచి టేస్టీగా ఉండే, ఇంట్లో చేసుకునేలాగా ఉండే నాన్ వెజ్ రెస్టారెంట్ ఎక్కడన్నా ఉందేమో అని చూస్తుంటే ఒక సజెషన్ వచ్చింది. ఇక్కడ పాండియన్ రెస్టారెంట్ బాగుంటుంది నాన్ వెజ్ అని చెప్పి, సో ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇవాళ విశేషం ఏంటంటే ఏమీ లేదు, జస్ట్ తిని హాఫ్ డే లీవ్ పెట్టుకున్నారు అనమాట మా హస్బెండ్ హాఫ్ డే లీవ్ పెట్టుకున్నారు. సరే ఇంక దాన్ని ఎలాగోలా కవర్ చేయాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అనుకున్నాము, బ్రేక్ఫాస్ట్ కుదరలేదు, అంటే కొంచెం అక్కడ ఇంటి దగ్గర పని జరుగుతుంటే ఇంకా అక్కడ ఉండిపోయాము. ఇంకా సరే లంచ్కి వెళ్దాం, అయితే ఏం వండలేదు. సిద్ధు వచ్చేసరికి సరే లంచ్ అన్నా చేయొచ్చు అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాము అనమాట. సో ఇప్పుడు వెళ్తా, ఎలా ఉందో టేస్ట్ డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. చెన్నైలో ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. రెస్టారెంట్ రామాపురం డిఎల్ఎఫ్ దగ్గర ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది. నాకు నచ్చినది ఏంటంటే చెట్టినాడు చికెన్ సూపర్గా ఉంది. మొత్తం అన్నీ కూడా లైక్ హోమ్ స్టైల్లో ఉంటాయి. మనకి తర్వాత తిన్న తర్వాత గ్యాసీగా ఉంటాం, అసలు అట్లా ఏమీ లేదు. లైక్ ఇంట్లో చేసుకుంటే ఎలా ఉందో, అంటే లైక్ తమిళ్ స్టైల్ అనమాట, ఇది ఆంధ్ర స్టైల్ కాదు. సో అట్లా ఉందన్నమాట. చాలా చాలా బాగున్నాయి అన్నీ, కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైనాయి. మనం యాడ్ చేసుకుంటే ఇంకా నార్మల్గా అనిపించింది. చికెన్ చెట్టినాడు మాత్రము లైక్ నేను రోటీ అండ్ రైస్ రెండిటితో తిన్నాను, చాలా నచ్చిందనమాట. నా దగ్గర రెగ్యులర్గా ఉండే టేబుల్ రన్నర్స్ లేకపోతే వేజ్ అండ్ ఫ్లవర్స్ తోటి నేను డెకరేట్ చేస్తూ ఉంటా. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం వేజ్ అండ్ ఫ్లవర్స్ అప్గ్రేడ్ చేసుకుందామని అనుకున్నాను. ఇంతకుముందు గ్రీన్ కలర్ ఉండేదన్నమాట, అది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నా. ఆ వేజ్ వచ్చేసరికి ఏంటంటే లైట్గా ఫేడ్ అయిపోతూ ఉంది. అది గ్లాస్కి కొంచెం టింట్ వేస్తారు కదా, గ్లాస్ స్టెయినర్స్ లాగా. సరే ఇంకా ఏదైనా అప్గ్రేడ్ చేద్దాము. అండ్ నాకు కొత్త ఇంటికి వెళ్ళాక కూడా ఇవన్నీ యూజ్ అవుతాయండి. నేను కొంచెం జాగ్రత్తగానే వాడుకుంటా కాబట్టి మరీ అంత వార్న్అవుట్ లాగా అనిపించదు, నీట్గానే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఈ టేబుల్ రన్నర్ వచ్చేసరికి ఆల్రెడీ నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, దాన్ని ప్రెస్ చేస్తున్నాను. యాక్చువల్లీ 3-4 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది టేబుల్ రన్నర్ తీసుకొని.
మనం మెయింటైన్ చేసుకునే వాటిల్లో ఉంటుంది. అండ్ నేను ఒక 5-6 నా దగ్గర ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాను. మన దగ్గర కలెక్షన్ అనేది ఉందనుకోండి, లైక్ మార్చి వేస్తూ ఉంటాం కాబట్టి దాని లైఫ్ కూడా వస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఒక టేబుల్ రన్నర్ వచ్చేసరికి నేను ఒక నెల 2 నెలల్లో వాడుతూ ఉంటాను. తర్వాత ఇంకో 2 మంత్స్ ఇంకొకటి వాడుతూ ఉంటాను. సో దానివల్ల ఏంటంటే యూసేజ్ కూడా తగ్గుతుంది కదా. కొత్తది వేసేటప్పుడు మళ్ళీ ఆల్రెడీ యూస్ చేసేసింది బాగా వాష్ చేసి నీట్గా ప్రెస్ చేసో లేకపోతే నీట్గా ఫోల్డ్ చేసేసి ఒక పక్కన దానికి డెడికేటెడ్ ప్లేస్ అనేది ఉంచామంటే వాటి షైన్ పోవు, నీట్గా యాజ్ ఈజ్గా అట్లా ఉంటాయన్నమాట. 24 అవర్స్ తుడుచుకోమని కాదండి, కొంచెం రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఉంటే ఆ షైన్ పోకుండా చక్కగా ఉంటుంది. డస్ట్ అక్యుములేట్ అయిన దగ్గర నుంచి ఆ షైన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసరికి నేను ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను. 2 కూడా ఆ ఫ్లవర్స్ లైక్ గోల్డెన్ కొంచెం మన సింథటిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో అట్లాంటి మెటీరియల్ కొద్దిగా ఈ లైక్ డిసెంబర్కి ఈ క్రిస్మస్ లుక్ లేకపోతే ఫెస్టివ్ లుక్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా, సో వాటికి ఏదో యాప్ట్గా ఉంటుంది అన్నట్టుగా నేను ట్రై చేశాను. ఇక బాగుందన్నమాట చూడటానికి. అండ్ వేస్ కూడా నేను ఇన్స్టామార్ట్లోనే తీసుకున్నా. అది నాకు 1600 పడింది. దీని మీద మొన్న షార్ట్ కూడా చేశానండి, మీలో చాలామంది వాచ్ చేశారు. యాక్చువల్గా ఒక వేస్ పెడితే దాని లుక్ డిఫరెంట్గా ఉంటుంది, సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది. బట్ మనం డైనింగ్ టేబుల్ అనేసరికి కొంచెం ఏదోటి సాల్ట్ అని కోస్టర్స్, సోంప్ ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా, సో దానికి ఒక డెడికేటెడ్ ట్రే పెట్టేసి అలా అరేంజ్ చేశాను. అండ్ అది కొంచెం పక్కకే ఉంటుందన్నమాట, మనం డిన్నర్ చేసేటప్పుడు అడ్డైతే రాదు. అండ్ డిన్నర్ కోసం అని చెప్పి నేను ఇవాళ బేక్డ్ పాస్తా చేశాను. చెర్రీ టొమాటోస్, ఫెటా చీజ్ బేక్ చేసేసి స్పెగేటీ యాడ్ చేశాను. ఇది నేను షార్ట్ పోస్ట్ చేస్తానండి. ఇది మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మేము దురంధర్ మూవీకి వచ్చామన్నమాట. యాక్చువల్లీ దీని బిహైండ్ ఒక స్టోరీ ఉంది. నేను 2 days నుంచి కూడా పాకిస్తాన్ స్పై రీల్స్ చూస్తూ ఉన్నాను అనమాట. అసలు ఇంకా సాంగ్ విని విని అసలు స్పై రీల్స్ చూసి నాకు ఇంకేంటంటే మూవీకి వెళ్ళిపోవాలి అని అనిపించింది. సో నేను ఏం చేశానంటే 9:30కి అసలు పని మొత్తం అయిపోయింది, మేము డిన్నర్ కూడా చేసేసి కూర్చున్నాము. తిని అడిగాను అనమాట, వెళ్దామా మూవీకి అంటే, సరే ఇంకా లక్కీకి కొంచెం టికెట్స్ ఉన్నాయి, ఇంకా 10:45 షోకి వచ్చాము అనమాట. మేము పెలాజోకి వచ్చాము. సో ఇప్పుడు మూవీ ఎంజాయ్ చేస్తాం, కానీ అది చాలా హార్ట్ బ్రేకింగ్ మూవీ లాగా ఉంటుందంట. కొంచెం బాధ వేస్తుంది అసలు ఆ సీన్స్ అన్నీ చూస్తే అని అంటారు. రీల్స్ వచ్చేసరికి ఏంటంటే ఫన్నీగా చేశారు, కానీ నిజంగా లైక్ చూడాల్సిన మూవీ. సో థియేటర్లో చూస్తే బాగుంటుంది అని చెప్పి ఓటీటీ కోసం అంతా వెయిట్ చేయకుండా ఇంకా మేము వెంటనే వచ్చాము. సో మూవీ ఎలా ఉందనేది చూసిన తర్వాత డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు. మీకు ఇంట్రెస్ట్ ఉందా దురంధర్ మూవీ చూడాలి అని? నాకు ఎప్పుడు ఉంది, మరి చెప్పలేదు ఏంటి వెళ్దాము అని? అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ. 9:30కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. జస్ట్ ఒక 10 minutes ఇచ్చారు నాకు రెడీ అవటానికి, ఎందుకంటే మా ఇంటి దగ్గర నుండి మళ్ళీ నేను ఆ పెలాజో థియేటర్ దగ్గరికి రావడానికి నాకు అట్లీస్ట్ 1/2 hour పడుతుందన్నమాట. సో ఫాస్ట్గా వచ్చేసాము. మూవీ అయితే ఎక్సలెంట్ ఉందండి. నాకు హిందీ రాదు, సో సబ్ టైటిల్స్ చదువుతూ జరిగేది చూస్తూ ఉంటే నాకు కొంచెం స్టోరీ అయితే ఎగిరిపోయినట్టు అనిపించింది, కానీ పక్క నుంచి ఇన్ని అడుగుతా ఉన్నా ఏం జరిగింది అని అర్థం కాని చోట. అండ్ వీళ్ళిద్దరి పేరు మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. ఆ అమ్మాయి అయితే ఎంత క్యూట్గా ఉందో. అండ్ నా కొత్త ఫేవరెట్ ఈ గెహ్రా హువా సాంగ్ అనమాట. మూవీ సెకండ్ పార్ట్ కూడా ఉంది, అండ్ ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఓటీటీలో రాగానే ఫస్ట్ నేను తెలుగులో చూసి అర్థం చేసుకోవాలి సినిమాని. అర్థమైంది నాకు, బట్ బాగా కనెక్ట్ అవ్వాలంటే తెలుగులో చూడాల్సిందే. అండ్ ఇంటికి వస్తా కూడా నేను ఆ గెహ్రా హువా పాట వింటూనే ఉన్నాను అనమాట. డిసెంబర్ రాగానే క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, అసలు అబ్బా ఎక్కడ చూసినా సరే ఇన్స్టాలో యూట్యూబ్లో అంతా ప్లమ్ కేక్ అంటానే ఉన్నారు.
అసలు ఆ ప్లమ్ కేక్ ఎలా ఉంటుంది అంటే ఏదో ఎప్పుడో టేస్ట్ చేశాను కానీ రీసెంట్గా మాత్రం మన ఇండియాలో చేసే ఎగ్లెస్ ప్లమ్ కేక్స్ నేను ట్రై చేయలేదు. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి తెప్పించానండి. స్వీట్ ట్రూత్ అని చెప్పి మాకు జొమాటోలో ఒక కేక్ షాప్ ఉంటుంది. అది లైక్ క్లౌడ్ కిచెన్ అని సిద్ధు చెప్తా ఉన్నాడు. సో దీనికి ప్రాపర్ స్టోర్ ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి మేము చీజ్ కేక్ అవి తెప్పిస్తూ ఉంటాము. అండ్ ఈ ప్లమ్ కేక్ చేశారు, చాలా చాలా బాగుందన్నమాట. అసలు ఎక్సలెంట్ ఉందని చెప్పచ్చు. ఎంత టేస్టీగా ఉందో నాకు బాగా నచ్చింది ఎగ్లెస్ ప్లమ్ కేక్. కొద్దిగా వార్మ్ చేసుకొని జస్ట్ ఒక 5 seconds అట్లా కాఫీతో పాటు తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక 1 hour ఇంట్లో కొంచెం పని అదంతా చేసుకొని వాక్ చేశాను అనమాట. సండే వాకింగ్ నాకు పీరియడ్ పెయిన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. దీని గురించి నేను లేటర్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. సండే లంచ్ కోసం అని చెప్పి అలసంద వడలు చేస్తున్నాను. 1 కప్ అలసంద వడలు అయితే 1 గుప్పెడు మినపప్పు వేసుకోవాలి, అదే కొలత అనమాట. చక్కగా ఓవర్ నైట్ నానబెట్టేసి గ్రైండ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అండ్ పప్పు గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా అల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా గట్టిగా గారెల పిండి అదంతా కలుపుకొని పక్కన మన ఫేవరెట్ చట్నీ కానీ లేకపోతే ఏదైనా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఏదైనా గ్రేవీ కర్రీ అట్లా పెట్టుకొని తింటే అది చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువగా ఆయిల్ పీల్చదు అనమాట. ఈ వడల స్పెషాలిటీయే అది. ఎన్నిసార్లు చేసినా సరే నాకైతే సేమ్ ఎక్స్పీరియన్స్. ఎక్కువ ఆయిల్ అయితే అసలు పీల్ అవ్వదు. మేబీ ఆ అలసందల వల్లనేమో, ఎందుకంటే మినపప్పు తక్కువ వేస్తాం. మినపప్పు వచ్చేసరికి మనకి సీజనల్గా కొత్త పప్పు అయితే బాగా ఆయిల్ పీలుస్తుంది. అదే నార్మల్గా కొంచెం పాత పప్పు అనుకోండి ఎక్కువగా ఆయిల్ పీల్చదు. నేను లాస్ట్ వీక్ ఫ్రైడే అది బయట నాన్ వెజ్ తిన్నానని చెప్పి జస్ట్ పచ్చడితోటి సర్వ్ చేసేసా. అండ్ నైట్ ఏమో కీన్వా తోటి రసం రైస్ చేశాను అనమాట. సో సింపుల్గా మా సండే ఇట్లా కానిచ్చేసాము. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.